ఎక్కడ ఉందో పిల్ల చూపుకు నచ్చిన బేబీ ఓ బేబీ ఖాళీ ఉండట్లేదే బిజీ అయిపోయారే ఎక్కడ 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 అక్కడ అంతటా కానిస్తున్నా ఎక్కడ 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 అక్కడ అంతటా కానిస్తున్నా ఎవరు నచ్చని బేబీ ఆ బేబీ నా మనసుకు నచ్చట్లేదే అయ్యయ్యో ఏంటి బాధ సెల్ ఫోన్లో మెసేజెస్ తో గడిపిస్తారే నిత్యం సిగ్నల్స్ ఎన్నిస్తున్నా చూడరు ఏంటి చిత్రం ఆ ఇంటర్నెట్ తో షాపింగ్ సీట్లో పిజ్జాట్లో ఔటింగ్ లో ప్యార్ 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 మాయ ఆశీనులైన ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మా చిన్ని కృష్ణ కృతజ్ఞత అనే పదానికి ప్రతిరూపం తన చిన్ని కృష్ణ గారు. అంటే నేను ఈ సినిమా సంబంధించి ఎవరికైనా ఒక 4-5 ఫోన్లు చేశానేమో, లేకపోతే ఏదైనా చిన్న నాకు పెద్ద వాళ్ళు పడ్డ కష్టంలో నేను చిన్న సలహాలు ఇచ్చాను అంతే. దానికి తను నిజంగా నేను చాలా ఆనందపడ్డా. తన ఇంటర్వ్యూస్ కానీ అది కానీ చూసి ఈజ్ ద రైట్ పర్సన్. అంటే తను ఈ సక్సెస్కి తను అర్హుడు. ఇంకా పెద్ద పొజిషన్కి తను రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చిన్ని కృష్ణకి ఈ సినిమా అవకాశం రావడానికి ముఖ్య కారణం నిఖిల్ వాళ్ళ నాన్నగారు. ఆయనకి సభాముఖంగా మా చిన్ని కృష్ణ తరఫున, ఆయన మా చిన్ని కృష్ణ ఫ్యామిలీ తరఫున నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎంతో సపోర్ట్ చేసిన నిఖిల్కి కానీ, చిన్ని కృష్ణ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా తనని ఒక ఫ్రెండ్లా చూసుకుని ఏ ఇబ్బంది కలగకుండా ప్రొడ్యూసర్స్, దీనికి చక్రవర్తి గారు ఆయన ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. రిలీజ్కి పాపం చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఒక హిట్ సినిమా తీసిన నిర్మాతలుగా ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. నేను వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. డైరెక్టర్ గురించి చెప్పాలంటే అంటే చెప్పడానికి మాటలు లేవు. ఎందుకంటే అతను ఒక డైరెక్టర్ కాదు, డాన్సర్. ఈ వీడు తేడా సినిమాలో ఒక చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటే, సార్ మనం రేపు షూటింగ్ చేస్తున్నాం సార్. ఏంటమ్మా సాంగ్ అంటే వాయిస్ షూటింగ్ వెళితే సాంగ్ అని చెప్పేసి మూమెంట్ చేసేస్తున్నాడు. ఏంట నేను 5 years డ్యాన్స్ నేర్చుకున్నానండి అన్నాడు. ఓహో వెరీ గుడ్, డైరెక్షన్ బాగా చేస్తున్నావు, డ్యాన్స్ బాగా చేస్తున్నావు, ఫైట్స్ కూడా నువ్వేనా? లేదని రామలక్ష్మణ్ పెట్టుకున్నానండి అన్నాడు. సరే మొత్తానికి వీడు తేడా. ఫస్ట్ ఇదే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నేను అనుకున్నాను, డెఫినెట్గా నాకు ఆది సినిమా అప్పుడు వీవి వినాయక్ గారి ఎంత ఫైర్ ఉందో అంతే ఫైర్ చిన్ని కృష్ణకు ఉంది. అంటే జనరల్గా ఏదో మనకు అవకాశం వచ్చింది డైరెక్షన్ చేసేద్దాం, ఏదో సాంగ్స్ అలా కాకుండా తనకి ఆ ఉన్న బడ్జెట్లోనే ఇలా చేసుకున్నాడు. కరెక్ట్ నిర్మాత, అంటే మంచి నిర్మాత, పెద్ద నిర్మాత, నీకు ఏవైనా నేను చేస్తాను చేసుకో అబ్బాయి అంటే మాత్రం తప్పకుండా మంచి ఇప్పుడున్న డైరెక్టర్స్లో డెఫినెట్గా తను కూడా కట్ చేపేస్తాడు ఈ సీట్ నాదని. సినిమా ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా నిలబడి ఈ రోజున స్ట్రైట్ గా 50 days 12 centers లో ఆడిందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ చాలా బాగుంది. అందరి ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ సినిమా అయినా చిన్ని కృష్ణ ఫస్ట్ సినిమాలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ తీసిన జంధ్యాల గారి లాగా, రేలంగ నరసింహరావు లాగా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశాడు. నిజంగా ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఒక బడ్జెట్ లో ఒక నిర్మాత ఇచ్చిన డబ్బులతో ఈ సినిమా తీశాడు. ఈ సినిమా సెక్స్ 50 days ఆడింది స్ట్రైట్ గా. ఈ సినిమా స్ట్రైట్ గా 100 days ఆడి 100 days ఫంక్షన్ లో కూడా మేము అందరం పాల్గొని 100 days ఫంక్షన్ చేయాలని సినిమా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన చక్రికి, మంచి టెక్నీషియన్స్ తో పనిచేసిన చిన్ని కృష్ణకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే కొత్త నిర్మాతలు ఖర్చు కనకాడకుండా మంచి బడ్జెట్ తో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా నేను సామ్మయ్య అప్పుడు ఎలా మాకు సినిమా మంచి సినిమాతో సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉన్నాను,
వాళ్ళు కూడా ఈ చిత్రం ద్వారా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటూ హీరోకి టెక్నీషియన్ కి అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. నిఖిల్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ హ్యాపీ డేస్ నుంచి వీవ్ నోన్ ఈచ్ అదర్ వెరీ వెల్ అండ్ అక్కడ కలిసి ట్రెజర్ ఐలాండ్ లో రిసార్ట్ లో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ ఫర్ 2 months అనుకుంటా షూటింగ్ అప్పుడు. సో చాలా బాండింగ్ ఉంది మాకు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. యూనో ఇలా ఈ సినిమా వీర్ తేడా 50 days ఆడినందుకు యూనో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ చిన్ని కృష్ణ నాకు డైరెక్టర్ కన్నా ముందు ఒక యాక్టర్ గా తెలుసు. కొత్త బంగారు లోకం సినిమాలో వార్డెన్ గా చేశాడు అండ్ యూనో వెరీ చాలా యూనో ఆ క్యారెక్టర్ ఇట్స్ ఎవ్రీవన్ రిమెంబర్స్ ఇట్ వెరీ వెల్ అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఆల్సో ఈ సినిమా సక్సెస్ అయినందుకు. ఈ రోజు వాళ్ళందరి డే అంటే ఆడియో రిలీజ్ రోజు హీరో డే, డైరెక్టర్ డే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డే, బట్ ఈ రోజు మొత్తం టీమ్ మెంబర్ డే. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ దెమ్ ఫస్ట్. అండ్ నిఖిల్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే టైటిల్ కరెక్ట్ అండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చు, బట్ వెరీ గుడ్ పర్సన్ అండ్ సెక్సీ ఆర్టిస్ట్. అండ్ ఇదే విధంగా మంచి మంచి హిట్స్ ఇవ్వాలని కోరుకుంటూ. అండ్ చిన్ని కృష్ణ గారు వరుణ్కి ఎలాగైతే కొత్త బంగారు లోకం నుంచి తెలుసు, నాకు రైడ్ నుంచి అలాగే ఆర్టిస్ట్ గా తెలుసు. ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇస్తే అన్నం పెడితే నాకు మా వినయ్ అన్న జీవితకాలం అంతా బిర్యానీ పెట్టాడు. అలాంటి నా వినయ్ అన్న చేయబడింది మా చిన్ని కృష్ణ మీద అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఆడికి బిర్యానీ ఉంటుంది తప్ప వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పేరు పెట్టింది కూడా వినయ్ అన్నయ్య. అలాగే చిన్ని కృష్ణ ప్రతి ఒక 3 మాటలకు ముందు వెనక ఎప్పుడు కూడా వినయ్ అన్న గురించి ఎప్పుడు చెప్తుండేవాడు లొకేషన్లో. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ డైరెక్టరు చక్రవర్తి గారు వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏనాడు లొకేషన్లో దరిదాపు వాళ్ళు కనబడకపోయేవాళ్ళు, ఎప్పుడో ఒకప్పుడు కనబడేవాళ్ళు. నేను ఆలీ గారు మేము ఎవరమన్నా ఉంటే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బ్రేక్లోనో ఆఫ్టర్ బ్రేక్లోనో వచ్చేవాళ్ళు. అంతా అతని మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే చిన్ని కృష్ణ మంచి నటుడు, అలా ఆలీబాయ్ చెప్పినట్టు మంచి డాన్సర్. వాళ్ళకి అందరూ బాగుండాలి, అందరూ బతకాలన్న ఉద్దేశంతో రామ్ లక్ష్మణ్కి ఫైట్ చేసే అవకాశం ఇచ్చింది, కానీ లేదంటే అది కూడా అతనే చేసేవాడు. సరే చక్రి కూడా బాగుండాలి, పాపం కొద్దిగా అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మ్యూజిక్ కూడా అతనికి ఇచ్చాడు. నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు చిన్ని కృష్ణ, అంత మహానుభావుడు. వీడు తేడా అనే సినిమా అసలు టైటిల్ పెట్టింది చిన్ని కృష్ణ ఉద్దేశించి చిన్ని కృష్ణ పెట్టుకున్నట్టు ఉంటదండి మనకు లొకేషన్ లో చూస్తే. కరెక్ట్ సార్, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. కాదు మీరు కాదు. ఎందుకంటే జనరల్ గా ప్యాంట్ మీద డ్రాయర్ వేసుకునేవాడు సూపర్ మ్యాన్, షర్ట్ మీద బనీన్ వేసుకునేవాడు నిఖిల్. ఆడ ఎంత తేడా అయితే నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ మహా తేడా. డైరెక్టర్ ఎంత చక్కగా చెప్తాడంటే అన్నయ్య అయిపోద్దనే మనకెంతలోకు ఇది అయిపోతే అయిపోద్ది, ఈ సీన్ అంతే, ఇది అయిపోయింది అనగానే మనం ఏమనుకుంటామంటే 11:30 ఒక 12:30 1 o'clock అయిపోద్ది అనుకుంటాం. 1 o'clock లోపే అయిపోద్ది. అమ్మయ్య మనకు అయిపోయిందని వెళ్దాం అనుకుంటే ఇంకొక సీన్ అన్న మళ్ళీ ఇంకో పేజ్ తీస్తాడు కట్ట. రోజులో 4 నుంచి 5 సీన్లు తీయగలిగే దమ్ము ఉన్నటువంటి వాడు మా చిన్ని కృష్ణ. స్టోరీ చెప్పిన రోజే సూపర్ ఉంది భయ్య, డెఫినెట్ గా మంచి సినిమా అవుతుందని చెప్పాను. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పనిచేయడానికి ముఖ్య కారణం ఇది వివి వినాయక్ గారి సినిమా అనుకుని పనిచేసాము, ఆ భయంతోనే పనిచేసాము. అంటే నాకు చిన్ని కృష్ణను చూస్తే వినాయకన్న కనిపించాడు, ఆ డిసిప్లిన్ కానీ ఆ నడవడిక కానీ అంతా కూడా వినాయకన్నయ్యే కనిపించాడు. అంతే ఇక వచ్చి కూర్చోగానే వినాయకన్నయ్య వచ్చాడని చెప్పి ఫీల్ అయ్యి అలాగే ఆయనకి రెస్పాండ్ అయ్యి ఆ పాటలు తీసుకున్నప్పుడు కూడా అని కూడా అంత చక్కగా పాటలు తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుని ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మకం నాకుంది. చక్రి ఈజ్ నాట్ ఓన్లీ మై ప్రొడ్యూసర్, ఇస్ ఆల్సో మై ఫ్రెండ్ అండ్ నిజంగా ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. అండ్ మళ్ళీ హగ్గిస్తాను, మీరేమనుకోకండి, వీడి తేడా కాదు, జస్ట్ నేమ్ ఇస్ దాట్. బట్ థ్యాంక్స్, అసలు నాకు మాటలు రావట్లేదు. అండ్ ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాలి, ఎస్పెషల్లీ వినాయక్ గారు. ఆయన ఫస్ట్ డే ఆయన ఇంటికి వెళ్ళాము, నేను చిన్ని కృష్ణ గారు. ఆయన బ్యానర్ పేరు పెట్టారు లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అని. అండ్ ఆ రోజు అనుకున్నాను దట్ ఎవ్రీథింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్టర్ సూపర్, యూనో ఆల్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, గౌతమ్ రాజు గారు, బెస్ట్ యాక్టర్స్ వర్క్ చేస్తున్నారు, అలీ గారు, ఎవ్రీబడి
అలాంటి టైంలో వినాయక్ గారి బ్లెస్సింగ్స్ కూడా ఉంది అండ్ ఆ బ్యానర్ పేరు కూడా పడింది. అది బెల్లంకొండ సురేష్ గారి బ్యానర్ టైప్ లో ఉంటుంది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలియదు అంటే సినిమా సక్సెస్ అవని నాకు తెలియదు, నాకు ఓన్లీ కెమెరా యాక్షన్ అంతే వచ్చు. అండ్ హోప్ఫుల్లీ మంచి స్క్రిప్ట్స్ ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసుకొని మంచి సినిమా చేద్దాం అన్న ప్రయత్నం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువు గారు వి వినాయక్ గారికి, అలాగే బెల్లంకొండ సురేష్ గారికి, పుప్పాల రమేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, ఆత్మీయులందరికీ నా నమస్కారాలండి. ఈ సినిమా ఈరోజు 50 రోజులు పండుగ చేసుకుంటుంది. నాకు మొదట చాలా భయంగా ఉండేది ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటో అని. మా గురువుగారు ఈ సినిమా చూసి ఈ సినిమా బీసీ సెంటర్లో చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన వెంటనే అప్పటి నుంచి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట ఏ రోజు కూడా మిస్ అవ్వదండి. అంత నమ్మకం ఆయన మాట అంటే నాకు ఎప్పుడూ కూడా, నా తల్లిదండ్రులకి మా గురువు గారికి ఎప్పుడూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాని, ఈ 50 రోజుల పండుగని నాకు అంటే మా బద్రీనాథ్ సినిమాలో మా గురువుగారు ఒక డైలాగు ఉంది, గురువుని క్షమించే అధికారం శిష్యుడికి ఉంటే బాగుంటుందని. అలాగే నాకు అనిపిస్తుంది గురువు గారిని పొగిడే అవకాశం శిష్యుడికి కూడా ఉంటే ఎంత బాగుందని నాకు ఈ సభముఖంగా అనిపిస్తుంది. ఆయన్ని పొగిడే అర్హత అయితే నాకు లేదు, కానీ అలాంటి గురువు గారిని నాకు ఆయన దగ్గర పనిచేసే ప్రతి అసిస్టెంట్కి కూడా అంత మంచి మనసు ఉండి ఎదుటివాడిని ప్రోత్సహించి ఆయన పక్కనే నిల్చోబెట్టే మంచి మనిషిని మాకు అందించిన మా పితృ సమానులు శ్రీ కీర్తిశేషులు గంటోతి కృష్ణారావు గారు, మా నాన్నగారు, వారికి 50 రోజులు పండుగని ఆయనకు అంకితం ఇస్తూ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే వారి ఆశీర్వాదం, మా ఊరు వచ్చి ఆయన నన్ను ఆశీర్వదించారు ఒక దర్శకుడిని చేస్తానని. అలాగే ఈరోజు నేను మీ అందరి ముందు మా గురువుగారి ఆశీస్సులతో నిలబడ్డాను. ఎప్పుడు కూడా ఎన్ని సినిమాలు చేసినా మా గురువుగారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని, ఆ ఉన్నంతకాలం నేను మంచి మంచి సినిమాలు తీస్తానని ఆయన్ని, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది, బాబు నువ్వు మీ గురువుగారు పేరు నిలబెట్టకపోయినా పర్లేదు కానీ ఆయన పేరు పాడు చేయొద్దని. నేను ఎన్ని సినిమాలు తీసినా చిన్నకృష్ణ సినిమా వస్తుందంటారు, వినాయక్ గారు శిష్యుడి సినిమా వస్తుందంటారు. ఆ నమ్మకం అయితే నాకుంది, మా గురువు గారు ఆశీస్సులు ఉండాలని. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన 2 రోజులకి నాకు ప్రత్యేకంగా అభినందించి నా బ్యానర్లో నువ్వు సినిమా చేయాలని నన్ను ఆశీర్వదించిన బెల్లంకొండ సురేష్ గారికి ఈ సభాముఖంగా ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నా మొదటి హీరో కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోలేను. నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను దర్శకుగా నిలబెట్టారు. అలాగే నెక్స్ట్ ఆయన అడిగారు మా లక్ష్మీనరసింహ బ్యానర్లో మళ్ళీ ఆయన 2వ సినిమా చేస్తున్నారు. అందులో మా బ్రదర్ వరుణ్ సందేశ్, నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు నన్ను చూసినా ఆల్వేజ్ వాటర్ నో చదువు మ్యాటర్ అంటుంటాడు. ఓ మంచి క్యారెక్టర్తో మళ్ళీ నిఖిల్తో నేను చేస్తున్నాను. అలాగే ఎప్పుడు అవకాశం ఇచ్చిన చక్రవర్తి గారు ఈ బ్యానర్లో మంచి సినిమా చేయడానికి ఎప్పుడు కూడా ఆయన పిలిస్తే వస్తానని తెలియజేసుకుంటూ, ఈ సినిమాకు పనిచేసిన ఆశీనులందరికీ అలాగే టెక్నీషియన్స్కి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సుల మీద ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.